ఆర్థిక వ్యవహారాల కమిటీకి నివేదిస్తారట. ఇవ్వటానికి మళ్ళీ ఎందుకండి మధ్యలో ఇన్నెందుకండి ప్లాట్ఫామ్స్? నేరుగా ఇచ్చేయచ్చు కదా, దాన్ని బెదిరించవచ్చు కదా. ఇప్పుడు విశాఖ ఉక్కు గురించి అనేకమైన అసత్యాలు, ఏది మైను కేంద్ర ప్రభుత్వం ఎలకెట్ చేయాలి, ఇది పచ్చి బూత్. ఇది రాజశేఖర రెడ్డి గారు మైను బ్రహ్మణి స్టీల్స్ కి ఎవరు ఎలకెట్ చేశారండి? రాష్ట్ర ప్రభుత్వం కాదు ఎలకెట్ చేసింది. అలాగే రక్షణ స్టీల్స్ కి బయ్యారు ఉక్కులు ఎవరు ఎలకెట్ చేశారండి? మన్మోహన్ సింగ్ ఎలకెట్ చేశారా? లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి మన్మోహన్ సింగ్ ఎలకెట్ చేశారా? రాజశేఖర రెడ్డి గారు కాదా? అంటే మైన్ ఎలకేషన్ ఎవరి చేతుల్లో ఉందండి? రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో కాదా? ఎన్ని ఏంటంటే అబద్ధ ప్రచారం. మైన్స్ అన్నది రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలి, దానికి వాళ్ళు ప్రతిపాదన చేశారు. మరి అప్పట్లో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకండి ఇన్వాల్వ్ అయ్యి? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మీరే చెప్పండి. ధర్మేంద్ర ప్రధాన్ గారు స్టీల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యి, మన పొరుగు రాష్ట్రం ఒరిస్సా, ఆయన ఇన్వాల్వ్ అయ్యి మేము చెయ్యం అని నిర్ద్వందంగా ఎందుకు చెప్పేసి వెళ్ళిపోయారండి? ఆయనకి సంబంధం లేనప్పుడు ఇది మాకు సంబంధం లేని వ్యవహారం మీరు చూసుకోండి అనొచ్చు కదా. అనేక సార్లు చెప్పారండి. మీకు కావాలంటే నేను డిబేట్ అది కాదు కాబట్టి నేను పేపర్ తీసుకురాలేదు కాబట్టి మీకు చెప్తాను. పార్లమెంట్ లోని స్పష్టంగా చెప్పారు. చట్టం ఏపీఎండిసి యాక్ట్ ఉంది. నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను, కావాలంటే మీరు ఏపీఎండిసి యాక్ట్ చట్టం చూడండి. దేశంలో ఉన్న మైన్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అండర్లో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఫామ్ చేసుకుంటారు, దాని రికమెండేషన్ కేంద్రానికి ఇస్తారు. కేంద్రం డైరెక్ట్ ఇచ్చే హక్కు కేంద్రానికి లేదు. ఈ రోజు ఒరిస్సాలో మీకు చెప్తాను, కావాలంటే మీరు వెరిఫై చేసుకున్న తర్వాత ఓఎండి ఒరిస్సాలో ఉన్నటువంటి మైన్ గత కొన్ని సంవత్సరాలుగా, ఇది ఒక 15-20 ఏళ్లుగా అక్కడ మైన్ ఇది ప్రజా క్లియరెన్స్ కి ఆక్షన్ కూడా వేయలేదు. ఎందుకు వేయలేదు ఏంటంటే అక్కడ వేరే మన నవీన్ పట్నాయక్ గారి గవర్నమెంట్ ఉంది కాబట్టి అది చేయలేదు. కానీ మా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆ మైన్ అనేది యాక్చువల్ విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కి వెళ్లాల్సిన మైన్ అది వాళ్ళు ఆపేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక అక్కడ ఆక్సిజన్ క్లియర్ చేసి ఈ సంవత్సరంలో అక్కడ నుంచి మైన్స్ రాకపోతుంది, ఐరన్ ఓర్ రాకపోతుంది. సో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఏంటి? రాదండి. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు తలుచుకుంటే మరి బ్రహ్మణి స్టీల్స్ కి ఎందుకు ఇచ్చారు, రక్షణ స్టీల్స్ కి ఎందుకు ఇచ్చారు? డైరెక్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇచ్చేసి కదా ఆ రోజు. ఎందుకు మీరు చెప్పేది బయలదుల్లా మైన్సే కదా మీరు చెప్పేది? ఏదేమైనా సరే వినపడుతుందండి, బయలదుల్లా మైన్స్ గురించే కదా మీరు చెప్పేది? ఒరిస్సాలో పేరు నాకు గుర్తులేదు కానీ బయలదుల్లా మైన్స్ ఈ సంవత్సరం రాబోతుందండి. ఆ మైన్స్ ఐరన్ ఓర్ మైన్ రాబోతుంది. ఒకవేళ నిజంగా మీరు ఇనిషియేషన్ తీసుకొని సార్ మీరే నిజంగా చొరవ చూపించి, అంటే బీజేపీ చొరవ చూపించి అది తీసుకొస్తే మిమ్మల్ని నెత్తిని పెట్టుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. చూద్దాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు మర్చిపోతున్నారు. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాదు, మీరు గవర్నమెంట్ లో ఇవాళ ఉన్నారండి. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు చేయలేదన్నారు. ఓకే, ఆయన దుర్మార్గ ప్రభుత్వం వెళ్ళిపోయింది, ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చింది, మీరున్నారు అందులో. మీరు ఇన్సిస్ట్ చేయండి, గట్టిగా చేయండి, చేసి తీసుకురండి. జనం మిమ్మల్ని నెత్తిని పెట్టుకుంటారు, ఎందుకు కాదంటారు? బతికించండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. అనేది ఏంటంటే జస్ట్ ఒకసారి డిస్ఇన్వెస్ట్మెంట్ చేయదలిసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు డే 1 నుంచే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ వ్యతిరేకించింది. వెంటనే ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాము, ఒక డెలిగేషన్ గారు వెళ్ళాము, చెప్పడం జరిగింది. అలాగే పురంధేశ్వరి గారు వచ్చినప్పుడు కూడా పురంధేశ్వరి గారు ఒక టీం కూడా వెళ్ళి చెప్పడం జరిగింది, అలా చేయొద్దని చెప్పడం జరిగింది. అలాగే ఇటీవల ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పురంధేశ్వరి గారి టీం కూడా వెళ్ళి కుమారస్వామి గారికి వీళ్ళందరికీ చెప్పి వారిని తీసుకొచ్చి ఇక్కడికి వైజాగ్ తీసుకొచ్చి 2 రోజుల పాటు ఇప్పుడు ఉండి అంతా చూసి స్పష్టమైన స్టేట్మెంట్ ఆ రోజు ఇచ్చారు కుమారస్వామి గారు. దీన్ని ఎక్కడ ఏదేమైనా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయబోము, ఎలా బతికించాలన్నదే మా యొక్క ఉద్దేశం అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు రకరకాల ప్రతిపాదనలు, శైలిలో విలీనం చేద్దామా లేకపోతే దీనికి వేరే రకంగా పెట్టుబడి లేదా ఇద్దామా అన్నదే గత కొన్ని మాసాలు దాని మీద డిస్కషన్ జరుగుతుంది. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, ఇంకా చాలా మంది మాట్లాడాలి. ఈ రోజు స్పష్టం చేసే అవకాశం ఉంది. శ్రీనివాస్ చౌదరి గారు సో సరే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి శుభవార్త చెప్పారు. ఏంటి, ఈసారి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒరిస్సాలో అక్కడ మోకాలు అడ్డేవాళ్ళు లేరు అని వాళ్ళ మంత్రే మోకాలు అడ్డాడు ధర్మేంద్ర ప్రధాన్ అంతకుముందు స్టీల్ మినిస్టర్ ఉన్నప్పుడు.